ఏంటి ఒక ఓటీపీ చెప్పడం వల్ల బ్యాంక్ అకౌంట్‌లో 25,000 కట్ అయిపోయాయా? అమ్మో! లింక్ క్లిక్ చేస్తే 15,000 కట్ అయిపోయాయా? ఓరి నాయనో! ఆర్డర్ పెట్టకుండా పార్సెల్ ఎట్లా మనకొచ్చిందండి? ఇలాంటి ఫ్రాడ్స్ ఎన్నో జరుగుతున్నాయి. మాకు జరిగినవి, మా చుట్టుపక్కల జరిగినవి, రియల్‌గా జరిగినవన్నీ కూడా నేను ఫుల్ వీడియో పెట్టాను. ఇట్లా నేను షార్ట్ వీడియోలో మొత్తం చెప్పలేను కాబట్టి ఫుల్ వీడియో అయితే అప్‌లోడ్ చేశాను. రోజు మనం అవసరం ఉన్నవి, అవసరం లేని వీడియోలు ఎన్నో చూస్తాం కదా! ఈ వీడియో మీ అందరికీ హెల్ప్ అవుతుంది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి కూడా ఫార్వర్డ్ చేయండి. ఏవేవో వీడియోలు పంపిస్తాం. దానివల్ల ఉపయోగం ఉందో లేదో అనేది నాకు తెలీదు. ఈ వీడియో పంపియడం వల్ల వాళ్ళు అలాంటి ఫ్రాడ్‌లో పడకుండా ఉంటారు. ఎన్నో ఫ్రాడ్స్ జరిగాయి. అవన్నీ కూడా నేను క్లియర్‌గా చెప్పాను. అవే కాదండి ఇంకా ఏ రకంగా అయినా జరగొచ్చు. ఎలా జరుగుతాయనేది మనకు తెలీదు. మా చుట్టుపక్కల జరిగినవి, మాకు జరిగినవి, రియల్‌గా జరిగినవయితే నేను చెప్పాను. ఇంకా ఎట్లా జరుగుతున్నాయనేది నాకు తెలీదు. ఒకవేళ మీలో ఎవరికైనా అలాంటి ఫ్రాడ్ జరిగినా లేదా మీ చుట్టుపక్కల ఏమైనా జరిగినా కామెంట్ చేయండి. ఒకవేళ ఈ కామెంట్స్ ఎవరైనా చదివితే ఇలాంటి ఫ్రాడ్ కూడా జరుగుతాయని వాళ్ళకి అర్థమవుతుంది. జాబ్ ఇప్పిస్తామని చెప్పి అమౌంట్ పే చేయడం ఇలాంటివి ఎన్నో జరుగుతున్నాయి. మన ఇంట్లో వాళ్ళు కిడ్నాప్ అయిపోయారని చెప్పడం ఇలాంటివి ఎన్నో జరుగుతున్నాయి. మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. ఫోన్ ద్వారా ఏమైనా అడిగితే వెంటనే చెప్పేయకండి. ఒకటికి 10 సార్లు ఆలోచించండి. ఎవరైనా ఏమైనా లింక్ పంపిస్తే వెంటనే ఓపెన్ చేయకండి. లింక్ పంపించగానే దానికేముంది? ఒక ఫింగర్‌తో ఇలా టచ్ చేస్తాం అంతే. మన డేటా మొత్తం అక్కడికెళ్ళిపోతది. తర్వాత మనం ప్రాబ్లమ్‌లో పడతాము. కాబట్టి ఇవన్నీ ఆలోచించుకోండి. చాలా ఫ్రాడ్ జరుగుతున్నాయి. సైబర్ నేరగాళ్ళు ఎక్కువైపోతున్నారు. వాళ్ళందరూ కూడా చదువుకున్న వాళ్ళే. చదువుకోలేని వాళ్ళు ఇంత ప్లాన్డ్‌గా చెయ్యరు. అందరూ చదువుకున్న వాళ్ళే ఇలాంటివి చేస్తుంది కూడా. ఎందుకంటే చిన్న పనికి ఇంత అమౌంట్ వచ్చిద్ది కదా! ఎవరికైనా అట్లనే ఉంటది. మనకు అలాంటి కాల్స్ వచ్చినప్పుడు మనం గట్టిగా మాట్లాడాలి. అప్పుడు అవతల వాళ్ళకి కూడా భయం ఉంటదనమాట. ఫుల్ వీడియో అయితే ఈ ఛానల్ నేమ్ కింద ఉంటుంది. అదే మీరు ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో చూసినట్టయితే మన యూట్యూబ్ ఛానల్‌లో ఉంటుంది. చూడండి. లైక్ చేయకపోయినా పర్లేదు, ఫాలో అవ్వకపోయినా పర్లేదు కానీ మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ మీకు ఏం గ్రూప్స్ ఉన్నాయో అందరికీ కూడా పంపించండి. వాళ్ళు జాగ్రత్తగా ఉంటారని చెప్పి ఈ వీడియో పెడుతున్నా. ఎందుకంటే ఆండ్రాయిడ్ మొబైల్ ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో ఉంటుంది. చదువుకున్న వాళ్ళ చేతుల్లో, చదువుకోలేని వాళ్ళ చేతుల్లో అందరూ వాడుతున్నారు. చదువుకున్న వాళ్ళు కూడా ఈ ట్రాప్‌లో పడుతున్నారు. అలాంటప్పుడు చదువుకోలేని వాళ్ళు ఇంకా ఈజీగా ట్రాప్‌లో పడతారు. వాళ్ళు జాగ్రత్తగా ఉండాలని చెప్పి నేను ఈ వీడియో అయితే పెట్టాను.